ఒకరోజు అర్జునుడు శ్రీకృష్ణుని అడిగాడు, బావా, నేను కూడా దానం చేస్తాను, ధర్మరాజు కూడా దానం చేస్తాడు. అయితే ఎందుకు అందరూ కర్ణుణ్ణే దానకర్ణుడు అంటారు? అప్పుడు కృష్ణుడు చిన్నగా నవ్వాడు. పార్థ, నీకు చూపిస్తాను. ఒక భారీ బంగారు కొండను సృష్టించాడు. ఇదిగో పార్థ, ఈ కొండను నువ్వు ఒక్క రోజులో దానం చెయ్యి అన్నాడు. అర్జునుడు వెంటనే ప్రారంభించాడు. వచ్చిన వారికి కొంచెం కొంచెంగా బంగారం ఇస్తూ ఉన్నాడు. గంటలు గడిచాయి. రోజంతా గడిచిపోయింది. కాని ఆశ్చర్యమేమిటంటే కొండ మాత్రం ఇంకా అలాగే ఉంది. అర్జునుడు అలసిపోయాడు. కృష్ణుడు వచ్చి అడిగాడు, పార్థ, ఇంకా సగం కూడా తగ్గలేదు కదా? అర్జునుడు తలవంచాడు. అప్పుడు కృష్ణుడు మరో బంగారు కొండను సృష్టించి కర్ణుణ్ణి పిలిచాడు. కర్ణ, ఈ కొండను ఒక్క రోజులో దానం చేయగలవా అని అడిగాడు. కర్ణుడు చిరునవ్వు నవ్వాడు. దీనిలో ఏముంది కృష్ణ అన్నాడు. కర్ణుడు అటుగా వెళ్తున్న ఇద్దరు బ్రాహ్మణులను పిలిచాడు. ఈ బంగారు కొండ మొత్తం మీది, మీ ఇద్దరూ సమానంగా పంచుకోండి అని చెప్పాడు. అంతే, ఒక్క క్షణంలోనే అతను మొత్తం దానం చేసేశాడు. కృష్ణుడికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. కృష్ణుడు అర్జున్ని చూసి అన్నాడు, పార్థ, నువ్వు దానం చేస్తున్నప్పుడు ఎంత ఇవ్వాలి అని ఆలోచిస్తున్నావు. కర్ణుడు మాత్రం ఎలా ఇవ్వాలి అని కాదు, ఇప్పుడే మొత్తం ఇవ్వాలి అని ఆలోచిస్తాడు. అందుకే అతను దానకర్ణుడు.